ఎయిర్ ఇండియా సిఇఓ కానీ ఇండియన్ సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ రాజీనామా చేయకపోవడం ఊహకు అతీతమని మన భారతదేశ ఇమేజ్ని ప్రపంచమంతా కాపాడడం కొరకు నేను పెద్దలు ఈ దేశంలో ఉన్న ముగ్గురితో ఒకరితో మాట్లాడి ఆ తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాసి హోమ్ మినిస్టర్ గారికి పంపించాను. 17 కారణాలు ఇచ్చి మనం ఇమీడియట్గా భారతదేశ ప్రజలందరూ మన దేశ సంరక్షణ కొరకు మన ఇండియన్ ఇమేజ్ ఎకానమీ కాపాడడం కొరకు మన దేశంలో కూడా తప్పు చేసిన వారికి శిక్ష ఉంది. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టరే దీనికి రెస్పాన్సిబుల్. రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి కూడా సెప్టెంబర్ 17లో ఆయన రిటైర్ అవుతున్నారని మనకు తెలుసు. థర్డ్ టర్మ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రకారం 75 సంవత్సరాలకి. మరి ఇప్పుడే ఆయన కూడా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసి అమిత్ షా గారు ఆయన మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్కి ఇస్తే ఆయన ఇమేజ్ కూడా బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేశాను, డిమాండ్ చేయకుండా. ఎందుకు అంటే 53 మంది బ్రిటిష్ సిటిజన్లు చనిపోవడం, 7 పోర్చుగీస్ వారు చనిపోవడం, ఒక కెనేడియన్ చనిపోవడం, రేపటి నుంచి G7 సమిట్ అక్కడ డిస్కషన్ ఏంటి? ఇంత పెద్ద యాక్సిడెంట్ ఇండియాలో ఎలా జరిగింది? శారా యాడమ్స్ అనే ఒక అమెరికన్ 3 రోజుల క్రిందట ఇది అల్ఖాయిడా ఒక అటాక్ ప్లాన్ చేస్తుంది, ఆ ప్లాన్లో ఇండియాని అటాక్ చేస్తున్నారు అని స్వయంగా డీటెయిల్గా 2 ట్వీట్లు చేయడం. అయినప్పటికీ తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? పెహల్గామ్ అటాక్ జరుగుతుందని 3 రోజుల ముందు 2 రోజుల ముందు పాకిస్తాన్లో వారు అనౌన్స్ చేసినప్పుడు మనం ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదు? ఈ విషయాలు మాట్లాడుతుంటే ఒక డేరింగ్ డాషింగ్ ఉన్న దేశం మీద భక్తి ఉన్న మీడియా ఓనర్స్ తప్ప ఎవరు కూడా దీన్ని పబ్లిష్ చేయడానికి సరిపోవట్లేదు. మన దేశంలో డెమోక్రసీ ఉందా? వాక్ స్వాతంత్ర్యం ఉందా? ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నలు అడగొచ్చా? బీజేపీ ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్యం గారు ట్వీట్ చేసి మొన్నే తక్షణమే ప్రధానమంత్రి ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని ఆయన కూడా డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటన ఎలా జరిగింది? అదానియే కానీ ఆ ఎయిర్పోర్ట్ని డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసి కరెక్ట్గా ఉంటే జరగదని కొంతమంది. ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఉండడం ఏంటి? ఆ బిల్డింగ్లు ప్రక్కనే లేకపోతే ఆ డాక్టర్లు స్టూడెంట్లు చనిపోనని. దీని అందరికీ ప్రాపర్ FBI CIA ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఇప్పుడున్న అధికారులు రాజీనామా చేయాలి. లేదు అంటే ఓకే, ఎయిర్ ఇండియా ఓనర్ రతన్ టాటా ఇప్పుడు బ్రతికలేకపోయినా ₹1 కోటి ఇస్తాడు. అదాని 10 కోట్లు 100 కోట్లు ఒక్కొక్కరికి అనౌన్స్ చేస్తాడు. ఆయన దగ్గర 15 లక్షల కోట్లు ఉంది కదా. కానీ మన భారతదేశ ఇమేజ్ని ఇన్ని అటాక్లు జరుగుతుంటే, యాక్సిడెంట్లు జరుగుతుంటే, జరుగుతాయని అనౌన్స్ చేస్తుంటే తగిన సేఫ్టీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని నేను క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. కనుక ఇప్పుడు ఇమీడియట్గా ప్రధానమంత్రి గారికి ప్రపంచంలో అనేక దేశాల్లో ఒత్తిడి రాకముందే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్కి అనుభవం లేదు కదా, 37 సంవత్సరాలు. ఒక గంటైనా ఆయన ఎక్కడైనా ఏవియేషన్ గురించి చదివారా? లేదు. ఒక స్కూల్కి వెళ్ళారా ఏవియేషన్ గురించి? లేదు. ట్రైనింగ్ ఏమైనా పొందారా? లేదు. ఆయన MBA చేశారు. వాళ్ళ ఫాదరు నా మిత్రులు, నాకు ఏం పర్సనల్ ఎనిమిటీ లేదు. ఆయనకి ఇంకా పెద్ద మినిస్ట్రీ ఇవ్వండి నేను కోరుకుంటుంది రామ్మోహన్ నాయుడికి. కానీ ఏవియేషన్ మినిస్టర్గా కొనసాగితే ప్రపంచంలోనే ఇది పెద్ద చర్చ జరగక ముందే
మీడియా ద్వారా పర్సనల్గా లెటర్లు రాసి రామ్మోహన్ నాయుడు గారికి పంపాం, అమిత్ షా గారికి పంపాం, రూపాలా గారికి పంపాం, మోదీ గారికి పంపాం. తక్షణమే రామ్మోహన్ నాయుడు గారు రిజైన్ చేయాలి, మోదీ గారు కూడా ఎలాగా రిటైర్ అవుతున్నానని అనౌన్స్ చేయాలని. ఎందుకంటే దేశంలో అల్లకొల్లోలు ఎక్కువైపోయాయి. సో అందరూ ప్రార్థించండి. నౌ లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. I am demanding the resignation of Civil Aviation Minister Mr. Ram Mohan Naidu, and I have given 17 reasons in my letter to the Honorable Prime Minister Modi ji. And one of the 17 reasons, media, please read it. It's a very sensitive issue. Globally, we cannot lose our India's image. Mr. Ram Mohan Naidu, who is younger than my daughter, how can he be given without any experience aviation ministry? Never been to aviation school, he's never studied aviation, he never been graduated as a aviation expert, even basic knowledge is also not there. Give him another bigger ministry. There are 90 ministries. But immediately, for the sake of our nation, India's image globally, because 53 British citizens have been dead, 1 Canadian been killed, 7 Portuguese citizens have been killed. This became a global news. Because of Israel targeting Iran nuclear sites, I am involved in that heavily and calling them to cease immediately. Netanyahu should stop attacking Iran. Iran should not retaliate. I am in talks last 48 hours non-stop to promote peace, which is my profession, peace and charity. Let us live in peace. But the proper investigation for the Air India 171 should be done, and I have a confidence it will be done. Thank you very much. God bless you. One more thing, Prime Minister is announcing what I came to know, retirement at age 75. I'm asking this question. Modi ji, this is a good opportunity for you to announce. Why? You've been a three-time Prime Minister like Nehru ji. You already made history. At age 75, when we are retiring, see, at 62, IAS, IPS, IRS, IFS. When we are retiring judges at 62 to 65, Chandrashekar ji been retired at 64, the former Chief Justice, and Khanna ji. Why politicians should continue 75, 85, 95 when they cannot operate? The same question Prime Minister Modi ji raised during Advani ji's age in 2000, before 14 elections. So let us have democracy in India and respect for the judiciary and the laws, and therefore I am humbly requesting Prime Minister Modi ji to accept resignation of Honorable Minister Ram Mohan Naidu from Aviation Ministry and give him whatever the greater ministry you have. Otherwise, this will be a very big issue globally. Thank you very much. Very good question, Gopi ji. Why I am alone demanding the resignation, even the Prime Ministers? Because whoever is raising questions, they are thrown in prison or being stopped. According to many experts who are with my party, Prajashanti Party, the retired Chief Justices, retired Chief Secretaries, IAS, IPS, and the retired judges who are in my committee. But no one can stop me from raising question because I love my country more than any political party. So maybe there should be one person, already RSS, BJP senior